అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రేడ్ వర్గాలకు ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటి? 2 దశాబ్దాలుగా అజిత్ సైడ్ నుంచి తెలుగు వారు ఒక్క హిట్ కూడా చూడలేదు. అయినప్పటికీ ఎందుకు అజిత్ సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్ వస్తున్నాయి? గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ సినిమాను డైరెక్ట్ చేసింది అదిక్ రవిచంద్రన్. పెద్దగా ప్రమోషన్ అంటూ ఏం లేకుండానే ఈ ఫిల్మ్ ను ఐపీఎల్ సీజన్ లో రిలీజ్ చేశారు. టాలీవుడ్ లో టాక్ యావరేజ్ వచ్చినప్పటికీ తమిళంలో మాత్రం సూపర్ హిట్ టాక్ తో బొమ్మ దూసుకుపోతోంది. ఇక్కడ నాన్ తమిళియన్స్ కు నచ్చని ఈ పిక్చర్ ను తమిళ తంబీలు రోజుకు 20 కోట్ల గ్రాస్ ఇచ్చి మరీ ఎగబడి చూస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ 171 కోట్ల గ్రాస్ కొట్టిన ఈ పిక్చర్ ఈ వారంలోనే 200 కోట్ల క్లబ్ లోకి వెళ్లబోతోంది. ఇక్కడ తెలుగు ప్రేక్షకులతో కలిపి అజిత్ సూపర్ హిట్ పిక్చర్ చేసి 15 ఏళ్లకు పైగా అవుతుంది. అయినప్పటికీ ఈ ఓపెనింగ్స్ చూస్తుంటే అజిత్ మానియా ఎలా ఉందో ట్రేడ్ వర్గాలు మరోసారి లెక్కలు వేసుకోవాల్సిన విషయమే. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ లెగసీని ఆ తర్వాత కంటిన్యూ చేసే హీరోల్లో అందరికీ ఇళయ దళపతి విజయ్ మాత్రమే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ పెద్ద డైరెక్టర్ల సినిమాలు విజయ్ తో మాత్రమే వర్కౌట్ అవుతూ ఉంటాయి. బట్ అజిత్ అలా కాదు. దర్శకుడు ఎవ్వరైనా సరే తన మార్క్ ఎంట్రీతో మాస్ ఆడియన్స్ ను థియేటర్స్ లో విజిల్స్ వేయిస్తూ ఉంటాడు. బి-సి సెంటర్స్ తో పాటు ఏ సెంటర్ ఆడియన్స్ లోనూ అజిత్ క్రేజ్ స్పష్టంగా చూపిస్తోంది. ఇక్కడ అజిత్ కు ఓపెనింగ్స్ రావడంతో పాత ఫెయిల్యూర్స్ ఎలాంటి ప్రభావం చూపించట్లేదు. అజిత్ కలెక్షన్ల సునామీ రానున్న రోజుల్లో మరింతగా పెరగనుంది. పొలిటికల్ స్ట్రాటజీలతో బిజీగా ఉన్న విజయ్ ఇకపై సినిమాలు చేయకపోవడం కూడా ఇక్కడ అజిత్ కు కలిసొచ్చే అంశం. సూర్య, ధనుష్, శివకార్తికేయన్ ఎంతలా హడావిడి చేసినప్పటికీ ఫిక్స్డ్ మార్కెట్ ఉన్న హీరో అజిత్ మాత్రమే. సో మిస్టర్ కూల్ గుడ్ బ్యాడ్ అగ్లీతో సృష్టించిన కలెక్షన్ల సునామీ రానున్న సినిమాలకు మరింతగా పెరగనుంది. పూజా హెగ్డేను మనం గ్లామర్ గర్ల్ గా మాత్రమే రిసీవ్ చేసుకుంటాం. అలాంటిది పెర్ఫార్మెన్స్ చూపించడానికి నేను వచ్చేస్తానంటే మన వాళ్ళు చూస్తారా? దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సినిమాల్లో హీరోయిన్లు పద్ధతి పాట ఎందుకు పాడుతున్నారు? రెట్రో మేడేకు వస్తున్న సూర్య సినిమా. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే. ప్రమోషనల్ కంటెంట్ లో ఇప్పటి వరకు పూజా మనకు ఎంతో డీసెంట్ రోల్లోనే కనిపించింది. బట్ ఆడియన్స్ పూజా నుంచి స్పైసీ లుక్ ను ఆశిస్తున్నారు. అయినప్పటికీ పూజాను ఇలాగే చూపించాలని దర్శకుడు డిసైడ్ కావడంతో అమ్మడి సైడ్ నుంచి సినిమాకు రావాల్సిన బజ్ ఇంకా రాలేదనే టాక్ వినిపిస్తుంది. రెట్రోలో సూర్యకు భార్యగా పూజా హెగ్డేకు పూర్తి హోమ్లీ క్యారెక్టర్ ఇచ్చాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. మామూలుగా ఈ దర్శకుడి సినిమాల్లో గ్లామర్ షో ఉండదు. హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. పేట, నవరస, మహాన్, జిగర్ తాండా ఎక్స్ లో హీరోయిన్లు ఇలాగే పద్ధతిగా నడుచుకున్నారు. ఇక్కడ తన కథానాయికలు ఇలాగే ఉండాలని కార్తీక్ సుబ్బరాజు ముందు నుంచి భీష్మించు కూర్చున్నాడు. అదే అమలు చేస్తున్నాడు. ఇప్పుడు రెట్రో సినిమాలో కూడా పూజాను ఇలాగే చూపిస్తూ ఉండడంతో స్పైసీ లుక్ కోసం ఆశపడి ఆడియన్స్ కు ఎలాంటి ట్రీట్ ఇవ్వకుండా దర్శకుడు పంపించేస్తున్నాడు అనే మాట వచ్చేసిందే. ఇంకొందరు చెప్పడం ప్రకారం 1-2 పాటల్లో అమ్మడిని స్పైసీగా చూపించి ఉంటాడు అనే చర్చ జరుగుతుంది. కనీసం ప్రమోషన్స్ లో అయినా పూజ కాస్త కలర్ఫుల్ గా కనిపిస్తే, కలరింగ్ కురిపిస్తే కొంతలో కొంత రెట్రోకు బజ్ వస్తుంది. అటువైపుగా దర్శకుడు ఆలోచించకపోయినా హీరో అయినా ఆలోచిస్తాడేమో చూడాలి. చెన్నై సుందరిని అటు దర్శకులు వదలటం లేదు, ఇటు ట్రోలర్స్ కూడా విడిచిపెట్టడం లేదు. పెద్ద పెద్ద ఆఫర్లు ఇస్తూ దర్శకులు టూ మచ్ కామెంట్లు చేస్తూ నెటిజన్లు ఆమెను ప్రశాంతంగా ఉండనేయడం లేదు. ఇదంతా ఫినిషింగ్ టచ్ లో భాగంగా చెన్నై సుందరికి తిరిగిన దశ అంటారా? త్రిష గత కొద్ది నెలలుగా తమిళనాట ట్రెండింగ్ లో నిలుస్తోంది. మనకు సమంత డివోర్స్ వార్తలతో ఎలాగైతే ఇక్కడ న్యూస్ మేకర్ అయిందో అదేవిధంగా త్రిష పర్సనల్ లైఫ్ పరంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. విజయ్ తో ఎఫ్ఐఆర్స్ అంటగడుతూ తమిళనాడుకు మరో జయలలితగా ఇప్పటికే అక్కడ మీడియా కోడై కూస్తోంది. దీనికి తోడు టాప్ హీరోల సినిమాల్లో ఆఫర్లు ఆమెను ఈ టైంలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నిజానికి నటిగా త్రిష క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. కోలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ప్రాజెక్టుల్లో ఆమె కనిపించబోతోంది. స్టాలిన్ తర్వాత చిరంజీవితో విశ్వంభరాలో నటిస్తోంది. ఇది కాకుండా మరో 2 సినిమాలకు సంబంధించి త్రిషపై చర్చ జరుగుతుంది. అందులో ఒక మూవీ మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్. ఈ సినిమాలో ఇప్పటికే ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా కొనసాగిస్తున్నారు. మరో కీలక పాత్ర కోసం త్రిషను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. త్రిషను తాజాగా విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చేటువంటి కొత్త సినిమాలోనూ తీసుకోబోతున్నారట. ఇందులో మెయిన్ ఫీమేల్ లీడ్ గా టబూను తీసుకుంటూ ఉండగా మరొక కీలక పాత్ర కోసం త్రిషను పూరి అప్రోచ్ అయ్యాడు. ఇంతకు ముందు వీరిద్దరు కాంబోలో బుజ్జిగాడు సినిమా వచ్చింది.
చెన్నై సుందరి తాజా ఫేట్ చూస్తుంటే 3 సినిమాలు 6 రూమర్లు అన్నట్టుగా వ్యవహారం కనిపిస్తోంది. ఈ ప్రాసెస్ లో 2 రకాలుగా జరిగే ప్రమోషన్స్ లో త్రిష అంతకంతకు ట్రెండింగ్ లోకి వెళ్తుంది తప్ప అవుట్ ఫోకస్ కావడం లేదు. నయనతార తర్వాత ఇలాంటి సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్ గర్ల్ గా మారడం త్రిషకే చెల్లింది. పవన్ వీరమల్లు గురించే డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఓజీ గురించి ఎలాంటి న్యూస్ బయటకు రావడం లేదు. ఈ టైంలో తమనిచ్చిన అప్డేట్ ఓజీ ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ లా పనిచేయబోతోందా? పవన్ అప్కమింగ్ సినిమాల్లో ఓజీకి ఇందుకు స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. హరిహర వీరమల్లుతో పాటు పవన్ కు ఓజీ సినిమా కూడా కీలకమే. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిదే. ముంబై బేస్డ్ గ్యాంగ్స్టర్ కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ చిత్రీకరణ కూడా ఆల్మోస్ట్ చివరి దశలో ఉంది. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే చిత్రీకరణ పూర్తవుతుంది. 2 వారాల పాటు పవన్ డేట్స్ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓజీ నుంచి ఇప్పటికే గ్లింప్స్ వచ్చింది. అదొక్కటే సినిమా హైప్ పెంచింది. ఇప్పటికీ ఆ హైప్ ను హోల్డ్ లో పెట్టింది. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో పవన్ ఏ మీటింగ్ లో కలిసినా ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటూ అరుస్తున్నారు. ఓజీ అప్డేట్ కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ టైంలో థమన్ పవన్ ఫ్యాన్స్ ను అలర్ట్ చేశాడు. ఓజీకి మ్యూజిక్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఓజీ స్టోర్మ్ పేరుతో ఓ సాంగ్ రెడీ చేశాడు. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈ మూవీ షూటింగ్ లో ఎప్పుడైతే పాల్గొంటాడో అదే రోజు ఈ పాటను విడుదల చేస్తానంటున్నాడు. ఈ సాంగ్ ను తమిళ స్టార్ సింబు ఆలపించాడు. పవర్ స్టార్ మూవీ పాటను కాలీవుడ్ స్టార్ హీరో పాడడం విశేషం. ఇది బయటకొస్తే సినిమాపై హైప్ మరింతగా పెరుగుతుంది. మరి పవన్ ఎప్పుడు ఓజీ షూట్ కొస్తాడో చూడాలి. పంజా తర్వాత పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా కనిపించేది ఓజీలోనే కావడంతో ఈ సినిమాలో ఎంత స్టైలిష్ గా ఉంటాడో చూడాలి. బాలీవుడ్ లీడింగ్ హీరోయిన్ల ప్లేస్లు చేంజ్ అయిపోతున్నాయి. ఆ ప్లేస్లను కొత్త భామలు ఆక్యుపై చేసేస్తున్నారు. అలాగే ప్రెస్టీజియస్ ఫిలిమ్స్ లోకి అప్కమింగ్ గర్ల్స్ వచ్చి టాప్ భామల ర్యాంకులకు ఎసరు పెడుతున్నారు. తాజాగా బీ టౌన్ లో శార్వరి వాగ్ ఎందుకు అంత మోస్ట్ వాంటెడ్ అయిపోయింది? డాన్ 3 ఫిలిం ఇప్పట్నుంచే ట్రెండింగ్ లోకి వెళ్లడం షురూ చేసింది. డాన్ సిరీస్ లో భాగంగా హీరోయిన్ల ముచ్చట ఎప్పుడు ఉండేదే. అయితే ఈసారి కియారా అద్వానీ డాన్ 3లో లీడ్ హీరోయిన్ గా నటిస్తుందని అంతా అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ప్లేస్ ను శార్వరి ఎగరేసుకుపోయింది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఫర్హాన్ అఖ్తర్ తెరకెక్కిస్తున్న డాన్ 3 ప్రాజెక్ట్ లేట్ కావడంతో పాటు కియారా మిగతా సినిమాల షెడ్యూల్స్ తో బిజీగా ఉండడం కారణంగా మేడం గారిని పక్కకు తప్పించారు. దీంతో రైజింగ్ స్టార్ శార్వరి వాగ్ కు ఆ ఛాన్స్ దక్కినట్లయింది. గత ఏడాది ముంజియాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సుందరి డాన్ 3లో అవకాశం అందుకోవడం బీటౌన్ లో హాట్ టాపిక్ అయింది. శార్వరి అప్కమింగ్ ఫిలిమ్స్ మహారాజ్, వేదాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఎష్రాస్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న భారీ స్పై యాక్షన్ చిత్రం ఆల్ఫా షూటింగ్ కూడా పూర్తి చేసింది. వరుస పాన్ ఇండియా రిలీజ్లతో ఈ బ్యూటీ దేశంలోనే క్రేజియస్ట్ హీరోయిన్ గా మారిపోతోంది. అన్ని అనుకూలిస్తే డాన్ 3 పిక్చర్ ఈ ఏడాది ఎండింగ్ లో షురూ కావచ్చు. మరొక పరభాషా నటుడు టాలీవుడ్ హీరోగా నటించబోతున్నాడు. అది కూడా మలయాళ పరిశ్రమ నుంచి. ఇప్పటికే దుల్కర్ సల్మాన్, మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి నటులను డైరెక్ట్ తెలుగు సినిమాల్లో హీరోగా చూసిన మనం వరదరాజమన్నార్ను తెలుగు హీరోగా రిసీవ్ చేసుకోబోతున్నామా? తెలుగు పరిశ్రమలోని హీరోల కాల్ షీట్స్ అందుబాటులో లేకపోవడంతో మన మేకర్స్ పరభాషల్లోని హీరోలను తెచ్చి సినిమాలు తీసుకుంటున్నారు. రీసెంట్ గా ధనుష్ తో మన వాళ్లు వరుస సినిమాలు తీసేస్తున్నారు. సార్తో మొదలైన ఈ కల్చర్ ఇప్పుడు కుబేరా వరకు వచ్చి చేరింది. అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ను మహానటితో మొదలుపెట్టి సీతారామం, లక్కీ భాస్కర్ వరకు తీసుకొచ్చాం. ఈ ప్రాసెస్ లో మరింత మంది మలయాళ హీరోలు తెలుగు పరిశ్రమలో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని చూస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి పృథ్వీరాజ్ సుకుమారన్ వచ్చి చేరడంతో మలయాళ హీరోల కౌంట్ అంతకంతకు పెరిగిపోతోంది. పృథ్వీని మనం పోలీస్ చిత్రంతో తొలిసారిగా చూసాం. ఇది 15 ఏళ్ల క్రితం వచ్చింది. మధ్యలో డబ్బింగ్ సినిమాలతో అప్పుడప్పుడు యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం. మొన్న సలార్ సినిమాతో వరదరాజమన్నార్గా నటించాడు. ఇప్పుడు ఇదే సరైన సమయం అనుకుని వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఊపిరితో ఇప్పటికే కార్తీని మనకు దగ్గర చేసినటువంటి ఈ దర్శకుడు పృథ్వీరాజ్ ను తెలుగులో కూడా హీరోగా లాంచ్ చేసి సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. అందరినీ అక్కున చేర్చుకుంటున్న తెలుగు ఆడియన్స్ వరద విషయంలోనూ న్యాయం చేస్తారేమో చూడాలి.